శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపారో మీకు తెలుసా? దీని వెనుక ఒక కథ ఉంది. మృకండ మహర్షి దంపతులకు సంతానం లేక శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఒక వరం ఇచ్చాడు. అల్పాయుషు కలిగిన జ్ఞాని కావాలా లేక దీర్ఘాయుషు కలిగిన మూర్ఖుడు కావాలా అని అడిగారు. వారు జ్ఞాని అయిన కుమారుణ్ణే కోరుకున్నారు. అలా 16 ఏళ్ల ఆయుషుతో మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు పుట్టినప్పటి నుండి శివనామ స్మరణతోనే పెరిగాడు. మార్కండేయుడికి 16 ఏళ్లు నిండిన రోజున యమధర్మరాజు తన దున్నపోతుపై వచ్చి ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మార్కండేయుడు భయంతో శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. యముడు విసిరిన యమపాసం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది. ఆ అపరాధానికి ఆగ్రహించిన పరమశివుడు లింగం నుండి ఉగ్ర రూపంలో బయటకు వచ్చాడు. తన భక్తుడిని తాకినందుకు తన త్రిశూలంతో యమధర్మరాజుని సంహరించాడు. యముడు మరణించడంతో లోకంలో మృత్యువు ఆగిపోయింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని దేవతలందరూ శివుడిని వేడుకోవడంతో శివుడు యముడిని తిరిగి బ్రతికించాడు. అప్పుడే మార్కండేయుడికి కూడా మృత్యుంజయ వరాన్ని ఇచ్చి చిరంజీవిగా మార్చారు. అప్పటి నుండి శివుడిని కాల సంహారమూర్తి అని కూడా పిలుస్తారు. భక్తితో శివుణ్ణి నమ్మితే మృత్యువు కూడా మనల్ని ఏమీ చేయలేదని ఈ కథ నిరూపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలానే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.